హాయ్ అండి. హాయ్ అండి. మరి మనశంకర వరప్రసాద్ ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? యా చాలా బాగుందండి. అంటే లైక్ ఒక సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది, వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది. అంటే ఎవర్ గ్రీన్ అసలు ఆ ఇద్దరు మెగా అంటే సూపర్ హీరోస్ కదా. సో ఒకటే స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అదే సంక్రాంతికి కన్నుల పండగ అంటారు కదా, సో అది అనిపించింది. వెంకటేష్ గారు డామినేట్ చేసినట్టు ఏమన్నా చిరంజీవి గారు? లేదు, అలా ఏం అనిపించలేదు. అంటే ఈక్వల్ గా పర్ఫార్మ్ చేశారు. చిరంజీవి గారు ఏజ్ కి ఆయన అలా ఏం సంబంధం లేకుండా సూపర్ ఉంది అసలు. యా యాజ్ యూజువల్ బానే ఉంది, బట్ సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఎందుకు అని అంటే ఎందుకు నాకు నచ్చలేదు బ్రో. చిరంజీవి గారికి పేరుగా సెట్ అవ్వలేదు. అవ్వలేదు. ఒకవేళ కనుక ప్లేస్ లో వేరే హీరోయిన్ ఉండాలి అనుకుంటే ఎవరు సెట్ అవుతారు? రష్మిక మందానా, లైక్ సమంత, వీళ్ళైతే బాగుండు అనిపించింది. వెంకటేష్ గారికి చిరంజీవి గారికి అంటే చాలా మంది ఈ సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లో చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నాకు ఆ స్క్రీన్ ల గురించి తెలీదు బేసిక్ గా, బట్ నాకు చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. అనిల్ గారు బ్యాలెన్స్ చేస్తారా వెంకటేష్ గారిని అండ్ చిరంజీవి గారిని? యా చేశారు కాబట్టి మూవీ తీశారు కదా. కానీ ట్రోలింగ్ వస్తుంది, కొంచెం క్రింజ్ కామెడీ అని అలా ట్రోలింగ్ వస్తుంది కదా. అంటే నేను ఓవరాల్ గా మూవీ చూసి జడ్జ్ చేస్తా, ట్రైలర్ చూసి జడ్జ్ చేయలేను కాబట్టి. సో మూవీ చూసి చెప్తా ఓవరాల్ గా. అంటే అనిల్ గారికి ఒక డిజాస్టర్ లోడ్ అవుతుందని చెప్పి, అంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు ఒక ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కాబట్టి, సో ఇది కూడా అలానే ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నా. ఓవరాల్ గా ఎట్లుంటది అంటారు సినిమా? యా చూడొచ్చు, బానే ఉంటది. బట్ రాజాసాబ్ అంతా హిట్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. రాజాసాబ్ హిట్ అవుద్దా? యా అవును. ఎందుకని? నేను ప్రభాస్ గారి ఫ్యాన్ ని, డార్లింగ్ ఫ్యాన్ ని. కోరుకోవడం తప్పలేదు. ఎలా ఉంది ఇప్పుడు? సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ఇంకా చేయలేదేంటి? అంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయో, వాళ్ళ డేట్స్ లైక్ ఉంటాయి కదా, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మేబీ రిలీజ్ చేయలేరేమో. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలో ఏది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నా? నేను రాజాసాబ్ అనుకుంటున్నా. సరే అండి, రాజాసాబ్ తర్వాత ఏది అవుతుందండి? ఇదే వరశంకర ప్రసాద్ ఆ మూవీ అవుతుంది. ఈ నేమ్ పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంత పెద్దది? అంటే చాలా దగ్గర 11 to 13 12 దాకా ఉన్నాయి కదా, సో అవి చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది పలకడానికి. అనిల్ రావుపూడి ప్రతిసారి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తా ఉంటాడు, 20 seconds 30 seconds అన్నట్టుగా. ఆ సాంగ్ మీదనే ఈ సినిమాని హిట్ కొట్టేస్తాడు అన్నట్టుగా. యా ఆల్రెడీ కొట్టేశాడు కదా. ఏంటి మన మీసాల పిల్ల, యా మీసాల పిల్లతోనే కొట్టేసిండు అనిల్ రావుపూడి. అండ్ ప్రసాద్ అండ్ ఇప్పుడు వెంకటేష్ సార్, చిరంజీవి గారు ఇద్దరు తీసింది. సో ఇది కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ రాజాసాబ్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.